హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. వీడియో పెట్టయితే నేను ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయిపోతుంది గదా! చాలా డిలే చేశాను. ఈ మధ్యలో అంటే నేను ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఆ బిజినెస్‌లో కొంచెం బిజీగా ఉండడం, వ్లాగ్స్ అయితే నేను కొంచెం లేట్‌గా పెడుతూ ఉన్నాను. ఇంతకీ డ్రీమ్ బిగ్ డెకోస్ గురించయితే మాట్లాడాలి. ఇప్పుడు మన డ్రీమ్ బిగ్ డెకోస్ కెనడా, యూఎస్ఏ అండ్ ఇండియాలో అయితే ఉంది. ప్రెజెంట్ అయితే యూఎస్ఏలో నార్త్ కేరళినా అండ్ సౌత్ కేరళినా, న్యూ జెర్సీ, న్యూయార్క్ ఈ చుట్టుపక్కలంతా గూడా చేస్తున్నాము. అండ్ కెనడాలో వచ్చేసి టొరంటో ఏరియా చుట్టుపక్కల మొత్తం నయగరా వరకు అండ్ ఇటు సైడ్ గూడా మనకి డర్హమ్ రీజియన్ ఇవంతా కూడా మొత్తం టొరంటో చుట్టుపక్కల ఒక 2-3 అవర్స్ ఆహ్, చుట్టుపక్కలంతా గూడా మనం చేస్తున్నాము. అది బిజినెస్ అయితే ఆపట్లేదండి. మనం ఫ్రాంచైజ్ ఇచ్చేసాము. అంటే టైటిల్ చూసి ఇండియా వెళ్ళిపోతున్నారా? యూఎస్ వెళ్ళిపోతున్నారా? ఈ బిజినెస్ ఏం జరుగుతుంది అని అనుకుంటారని ఫస్ట్ అయితే బిజినెస్ గురించి అప్డేట్ అయితే ఇచ్చేసాను. సో, యూఎస్‌లో, కెనడాలో యాజ్ ఇట్ ఈస్‌గా బిజినెస్ అయితే అలానే జరుగుతుంది. అండ్ ఇంకపోతే థంబ్‌నెయిల్‌లో పెట్టింది నేనేదో వీడియో అంతా సోది చెప్పేసి ఎక్కడో లాస్ట్‌లో ఏంటి అననని నాకలాంటి ఆహ్, హ్మ్, ఏమంటారు థ్రిల్లర్ మూవీస్ ఏం తీయాలనుకోవట్లేదు. జస్ట్ వ్లాగ్ దేని గురించో దానికి డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేసినాను. యెస్ అండి. మేము ఇండియా మూవ్ అవ్వబోతున్నాము. అండ్ ఇదైతే సడన్ డెసిషనే. అసలు మేము కనీసం ముందు నుంచి ప్లాన్ చేసుకున్నది గూడా లేదు. ఆహ్, చాలామంది ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీలో అందరూ అనుకున్నారు ఎప్పటినుంచో ప్లాన్ చేసాం అది ఇది అని. అస్సలు లేదండి. జస్ట్ ఒక నైట్ వచ్చిన ఆలోచన. అక్కడి నుంచి మేము డిస్కస్ చేసుకొని అండ్ ఫైనల్లీ యెస్ ఓకే అనుకోని ఎవ్రీథింగ్ అంతా టికెట్స్ బుక్ చేసుకున్న తరువాత నేను వీడియో అయితే పెడుతున్నాను. మేము కెనడా నుంచి అసలు ఎందుకు మూవ్ అవుదాం అనుకుంటున్నామని చాలామంది అడిగిన ఫస్ట్ క్వెషన్. కెనడా మాకంతా బాగా నచ్చిందండి. అంతా బానే ఉంది. ఎవ్రీథింగ్ అంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ స్కూల్స్ కూడా బావున్నాయి. పిల్లలకి అంతా బావుంది. అయితే వన్ థింగ్ ఏంటంటే కెనడాలో కొంచెం చలి ఎక్కువుంటుంది. అది అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 8 మంత్స్ అయితే మనం ఇలా అంటే 6 మంత్స్ వింటర్ సీజన్ ఉంటుంది. అండ్ ఇంకో 2 మంత్స్ కూడా చల్లగానే ఉంటుంది. ఓవరాల్‌గా ఒక 8 మంత్స్ అయితే మనం చల్లగా ఉండాలి. అది ఒకటి ఆ వెదర్ నచ్చక మూవ్ అయిపోదాము అనుకున్నాము. మేము మూవ్ అయిపోదాము అనుకున్నప్పుడు మా మైండ్‌లో అసలు ఇండియా వెళ్దాము అనే ఆలోచన అయితే అస్సలు లేదు. యూఎస్ వెళ్ళిపోదాము అని చెప్పేసేసి ఆహ్ అనుకున్నాము. అనుకున్న వెంటనే మేము మొన్న డిసెంబర్‌కి టెక్సాస్ వెళ్ళాం గదా! అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని వ్లాగ్ ఒకటి పెట్టాను గదా! సో, అప్పుడేంటంటే టెక్సాస్‌లో డాలస్‌లో, ఆస్టిన్‌లో ఇంకా హ్యూస్టన్ ఇట్లా వెళ్ళి చూసొచ్చామనమాట. అంటే ఎక్కడ తీసుకుందాము, ఎక్కడ మారదాము అండ్ ఇల్లు చూసొచ్చాము. అండ్ అక్కడున్న ఫ్రెండ్స్ అందరిని, ఫ్యామిలీస్‌ని కలిసి ఏదైతే బెటర్ మనకేది అయితే బావుంటుంది అని అంతా చూసొచ్చాము. అంతా ఓకే అనుకున్నాం. ఇంకా వెళ్ళిపోదాము. ఈ ఇయర్ యూఎస్ మూవ్ అయిపోదామని అంతా ప్లాన్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఒకరోజు నాకెందుకో అనిపించింది. ఇప్పుడు ఒక్కసారి మేము కెనడా నుంచి యూఎస్ మూవ్ అయితే డెఫినెట్‌గా ఇంకా ఇండియా వెళ్ళే ఆలోచనయితే ఇంక రాదండి. ఇంక ఎప్పటికి జరగదు. ఎందుకంటే ఇప్పుడంటే చిన్న పిల్లలు. ఇప్పుడు వెంటనే మూవ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇండియాకి మూవ్ అవ్వటం అయితే అవ్వదు కదా! ఎందుకంటే చాలా ఖర్చుతో కూడింది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవ్వాలి అంటే చాలా ఉంటాయి. అంటే మేబీ నేనిక్కడ అదంతా డిస్కస్ చేయలేకపోవచ్చు కానీ ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. ఇక ఇండియా వెళ్దాము అనే ఆలోచన అయితే లైఫ్‌లో జరగదు. అయితే నాకప్పుడు ఒకటనిపించింది. ఇప్పుడైతే పిల్లలు చిన్న పిల్లలు. ఆహ్, ఇ ఇండియా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. అయితే పర్మనెంట్‌గా అనేది నేను చెప్పలేను. మేమేమనుకున్నామంటే 1 ఆర్ 2 ఇయర్స్ వెళ్ళి చూసి పిల్లలు అడ్జస్ట్ అవుతున్నారు. అండ్ ఓన్లీ పిల్లల కోసము అనే కాదు. మెయిన్‌గా ఏంటంటే నేను ఇక్కడైతే జాబ్ చేసుకుంటూ యూఎస్‌లో జాబ్ చేసేదాన్ని గదా! కెనడా వచ్చాక అర్షి పాప చిన్నది అండ్ కోవిడ్ వల్ల తనని డే కేర్‌కి పంపించడం ఇష్టం లేక జాబ్ అయితే మానేసి నేను తన్నే చూసుకుంటూ ఇంకా అలా జాయిన్ అవ్వలేదు నేనింక అలానే ఉండిపోయాను. నాకు ఇష్టమైన ఫీల్డ్ నేను మీడియా వదిలేసొచ్చాననేది ఎక్కడో నాకొక ఇంకా ఆ ఫీలింగ్ ఉండిపోయింది.
సరే ఎప్పటికైనా అంటే వెళ్ళాలి కదా అని చెప్పేసేసి ఇప్పుడు కరెక్ట్ టైం పిల్లలు చిన్నపిల్లలు అండ్ మేము గూడా వాళ్ళకి అలవాటవుతుందా లేదో చూసుకోవచ్చు. అండ్ నాకు గూడా కొన్ని గోల్స్ ఉన్నాయి. మీడియా అని కాదండి. ఇంకా వేరే వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేనిప్పుడైతే చెప్పలేను. బట్ ఇండియా వెళ్ళాక మాత్రం నేను చెప్తాను. నేనేం ప్లాన్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, అసలెందుకు ఇండియా అననే క్వెషన్‌కి ఆన్సర్ అయితే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆహ్, కమింగ్ వీడియోస్‌లో వస్తుంది. అండ్ రెగ్యులర్‌గా గూడా వీడియోస్ పెడతాను. ఆహ్, వీడియోని అలా చూస్తూ ఉండకుండా ఒక లైక్ అయితే చేయండి. వీడియో లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నాకు గూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టాలి. ఈమెను తట్టుకొని ఈమె టార్చర్‌ని కలుసుకున్నందుకు నోబెల్ అవార్డుకి డెఫినెట్‌గా నామినేట్ చేయాలి. అబ్బా! అమ్మ అక్క ఇటు చూడమ్మా. నువ్వు చిన్న సైజు రాక్షసివి బాబోయ్. No. Best friends and made an impression around. ఇంకా వచ్చేసినామని తెలియగానే ఒక్కటి దిగులేంటంటే కెనడాలో ఇంకా అంటే మనకి దగ్గరగా పేరెంట్స్ ఉంటారు కదా! ఉండేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే మన కజిన్స్ వీళ్ళే. సో, అలా నేను మా కజిన్ వాళ్ళ ఇంటికొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ నీ రింగ్ ఇట్లుందేంటి ఫ్రెండ్? మీషోలోదా ఫ్రెండ్? Hey, I made that. మీషో అక్క ఇచ్చిందా ఫ్రెండ్? హాయ్ ఫ్రెండ్. I touched it, but సో, మొత్తానికి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంతకీ నేను, పిల్లలు మాత్రమే వెళ్తున్నాము. వెంకట్ రావట్లేదండి. సో, ముగ్గురమే వెళ్తున్నాము. నేను క్లారిటీ ఇచ్చేద్దాం ఈ వీడియోలో అనుకున్నా. నాకు ఈ సస్పెన్స్‌లు ఇవంతా అంటే అలా నాకు చేయడం ఇష్టం ఉండదు. సో, నేను పిల్లలు వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాము అక్కడ ఎంతవరకు మేము అడ్జస్ట్ అవ్వగలుగుతాము. అండ్ నేను కూడా కొన్ని గోల్స్ పెట్టుకొని వెళ్తున్నాను. ఇప్పటివరకు అంటే గ్యాప్ వచ్చింది కెరియర్‌లో. బట్ చూద్దాము సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుంది, ఏం చేద్దాం అనుకుంటున్నా, అసలు నా ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ ఇండియా వెళ్తే వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఎప్పుడు వెళ్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో నేను చెప్పట్లేదు. బట్ వెరీ సూన్ అండి. టికెట్స్ అన్నీ బుక్ చేసేసాము. వెరీ సూన్ వెళ్తాము. అండ్ అక్కడ పిల్లలు అడ్జస్ట్ అయ్యి అంతా బాగుండి నేను అనుకున్నవి కూడా అన్నీ సక్సెస్ అవ్వాలి అని మీరు బ్లెస్ చేయండి. అండ్ అలా అయిపోతే అక్కడే ఉండిపోతాం. లేదంటే తిరిగి యూఎస్కి వచ్చేస్తాం. వీళ్ళు నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండరు. ఏం కంగారు పడద్దని చెప్పు బాగుంది. 2 నెలలు అవ్వగానే వీళ్ళు పరిగెత్తుకొస్తారు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. హాలిడేస్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి తిరిగి రావాలంటే బాధగానే ఉంది. బట్ తప్పట్లేదండి. ఇంకా మనం కూడా లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అంటే తప్పదు.